లైఫ్లో కొన్ని పరిచయాలు మనసులో పాతుకుపోతాయి. అలాంటి పరిచయమే ఈ ముగ్గురికి ఎదురైంది. తొమ్మిది నెలలు తన కడుపులో మోసిన కన్న తల్లికి తన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో అంతే ప్రేమ మన ఆకలి తీర్చిన వారిపై కలుగుతుంది. అలా ఆ ఆకలి ఈ ముగ్గురిని కలిపింది. అలా కలిసిన ఈ బంధం ఎలా ఉంటుందో చూద్దాం. మన స్థలం మనకు వచ్చేసింది. మన చెల్లి పెళ్లి చేసేయచ్చు. మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఉండు, 2 నిమిషాలు మళ్ళా చేస్తా. ఇదే మనం చేయాల్సింది, కబ్జా. ఎవర్రా మీరంతా ఇక్కడికి వచ్చారు? మనం ఎవరో చెప్పండి రా. స్థలం వదిలేస్తావా, ప్రాణం వదిలేస్తావా? మీకు కావాలంటే డబ్బు ఇచ్చేస్తాను, మమ్మల్ని వదిలేసేయండి ఈ స్థలాన్ని. కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క. హలో, మునాసిర్. వీడికి గొడవలంటే చాలా ఇష్టం. చుట్టూ ఉన్న నలుగురిని భయపెట్టి బతకాలనుకోవడమే వీడి కోరిక. వస్తున్నాం. మిరాకిల్స్. ఈ డబ్బు అంటే చాలా ఇష్టం. డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. నోటి ఎవరో కొట్టారంట్రా. ओ बेटा जी, ओ बेटा जी, अरे ओ बाबूजी, किस्मत की हवा कभी नरम कभी गरम, कभी नरम नरम कभी गरम गरम, कभी नरम गरम नरम गरम। ओ बेटा जी, किस्मत की వాళ్ళే ఉంటారు. అన్న వాళ్ళ తరపున ఎవరో వచ్చారు, నేను చూసుకుంటా. నన్ను కొట్టడం అంటే నా వాళ్ళంతా సింపుల్ అనుకున్నారా? పిల్లన్న కొడకల్లారా. సాలా చరిత్రను చదివినా, తిరిగేసి చూసినా ప్రయత్నంలో ఫలితాలతో పాటు ప్రమాదాలు ఉంటాయి. అవి దాటితేనే నెంబర్ 1 అవుతారు. చూద్దాం, బంధం గెలుస్తుందా, బలహీనత గెలుస్తుందా, పగ గెలుస్తుందా?
మునాసిరన్న టీ తెచ్చా లేనా? మునసిరన్న మహేశన్న లేపునా? వాడెక్కడ లేస్తాడు రా? రాత్రి అయితే పబ్బులు అంటాడు, పొద్దునైతే నిద్రపోతాడు. మా ఇద్దరు పోయి చాలు. హలో, ఎవరు? కొత్త కాంట్రాక్ట్ అంటరా? ఎక్కడి నుంచో కనుక్కో. ఎక్కడి నుంచి? కోనాపురమా? ఉండు, మా వాడు డీల్ చేస్తాడు, నువ్వు డీల్ చేయరా. హలో, ఈ 4 years నుంచి మా రేంజ్ అంటే నీకు తెలిసే ఉంటుంది. అలాగే మా కమిషన్ కూడా నీకు తెలిసే ఉంటుంది. ఇంతకీ మేమేం ఎక్స్పోర్ట్ చేయాలి? డైమండ్, మిలిటరీ సరుకా? ఓకే, ఇంతకు ఎక్కడికి రావాలి? లొకేషన్ సెండ్ చేయండి. పండగను డీల్ డన్ రా. మొదటిసారి మహేష్ లేకుండా డీలింగ్కి వెళ్తున్నాం రా, చాలా బాధగా ఉంది. సరుకిచ్చేది నువ్వేనా? నువ్వేనా ఏం ఒంటరిగా కూర్చొని ఉన్నావు? ఒంటరిగా కూర్చోవడంలో దొరికే ప్రశాంతత మనుషులతో కలిసి ఉంటే దొరకదు. సరుకు అక్కడుంది, తీసుకెళ్ళండి. ఒక నిమిషం. డీల్ సక్సెస్ అయిన తర్వాత తాగండి. సరే, నేను చెప్పింది అందుకు గుర్తుంది కదా? చూడు, మా వాళ్ళు సరే వస్తున్నారు సరే, చూడు, వాడొస్తాడు, పంపించేసేయ్. పెట్టేసి. సరుకు మొత్తం పంపించేసేయి. ఏరా మహేష్ని పంపించావా? పరిస్థితులు బాగలేవు, వాడితోటి ఎవరైనా పంపించావా? ఆల్రెడీ పెట్టా. ఏంటి? పంపించా 6 మందిని పంపించా. నాకు చిన్న పని ఉంది, చిన్న సెటిల్మెంట్ చేసి వస్తా. నేను వచ్చినంత వరకు ఇది చూసుకో, వాడొస్తే నాకు ఫోన్ చేయి. ప్రశాంతంగా ఉన్న అడవిలో కారు చిచ్చు అంటుకున్నట్టు సాగే సమయానికి సంబంధం లేకుండా పురవ్వ అంటుకుంది. సెటిల్మెంట్కి వాడు, కలెక్షన్కి వేడు, జీవితం మొత్తం వాడి కింద బతకాల్సిందేనా? ఆ స్థానం సంపాదించుకుంటా. అంతా రెడీనే కదరా? మహేష్ మునాసిర్ వీక్నెస్, గొడవలకి కబ్జాలకి అన్నిటికీ దూరంగా ఉంటాడు. హలో, మహేష్ నన్ను కిడ్నాప్ చేశారనా?
రాజ్యం చుట్టూ రాబందులు చుట్టుముట్టినట్టు, రాముడు రావణాసురుడిని చంపినట్టు రాజంపేటకి రావాల్సిన టైం వచ్చేసింది. ఇదంతా చేసి నువ్వా? జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది. ఈరోజు నాకు వచ్చింది, వదులుకోను. అది ఎప్పటికి నీ వల్ల కాదు. వాల్మీకి రామాయణంలో రావణాసుడిని రాముడు చంపుండొచ్చు, కానీ ఈ రామాయణంలో ఈ రావణాసుడు ఆ రాముణ్ణి చంపుతాడు, చంపి చూపిస్తాడు. ఎందుకురా ఇలా చేసావు? ఎందుకంటే ఏం చెప్తాం, బ్రతకడానికి డబ్బెంత ముఖ్యమో నాకు నీ స్థానం అంతే ముఖ్యం. నువ్వు ఏది కోరుకుంటే అది, ఎంత కావాలంటే అంత ఇచ్చాను కదరా. ఆ! ఉఫ్. తిరుమలలో కూడా ఉంటే తిరుపతికి పేరు వచ్చినట్టు మేమెంత కష్టపడినా నీకే పేరు వస్తుంది. వేసేంట్రా. నువ్వు కూడా నన్ను మోసం చేసావు.
నిన్ను నా తమ్ములాంటోడు అనుకున్నాను కదరా. అలాంటోడు ఇలాంటి పనులే చేస్తాడు. మనదేమన్నా రక్త సంబంధమా? అన్నా నీ వెంట నేనుంటా అంటానికి. కాలం మారే కొద్దీ, స్థానం పెరిగే కొద్దీ శత్రువులు కూడా ఎక్కువ అవుతారు. ఈ రోజు నుంచి పవరు నాదే, డబ్బు నాదే. ఫోర్ ఇయర్స్ పట్టింది నేను నా కొడకల్లారు మిమ్మల్ని ప్లాన్ వేసి చంపడానికి. చిన్న స్థలం కోసం నా తమ్ముడిని చంపుతారా?